హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ వ్లాగ్స్. మేమైతే హోలీ ఎలా జరుపుకుంటున్నామో చెప్పాను కదా. ఈ వీడియో అయితే చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు మేము ఎంత బాగా చేసుకున్నామో అర్థమవుతుంది. ఓకేనా? మీ అందరికి కూడా హ్యాపీ హోలీ అండి. చూడండి, మేమైతే చాలా బాగా బెలూన్స్ అన్నీ వాటర్ బెలూన్స్ లాగా వేసుకొని అందులోకి ఒక టబ్బులో కలర్స్ వేసుకొని వాటర్ పట్టుకున్నాము. వాటర్ పట్టుకున్న తర్వాత అక్కడ క్లబ్ హౌస్లో చేస్తారు ఫస్ట్. తర్వాత పిల్లలందరూ ఇక్కడ ఆడుకున్నారండి గార్డెన్లో. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారంటే బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం హోలీని. స్కూల్ డుమ్మా కొట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం. ఇంకా నెక్స్ట్ అక్కడ క్లబ్ హౌస్లో మార్నింగ్ అరేంజ్మెంట్ చేశారు పిల్లలకి పెద్దలకి. సో మొత్తం అందరూ అక్కడికి వెళ్ళి బాగా ఆడుకున్నారు పార్కులో. ఆడుకున్న తర్వాత అక్కడే కాఫీ టీ అరేంజ్మెంట్ చేశారు. సో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ హోలీ అనేది ఆడతారండి ఇక్కడ బాగా. మొత్తం ఒక కమ్యూనిటీ లాగా కదా, అందుకోసం బాగా చేస్తారు. తర్వాత మేమైతే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, చూడండి ఎలా తడిపేసుకున్నారో. ఎంత అంటే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చూసే చెప్పండి, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. ఆ గన్లో వాటర్ నింపుకోవడం. ఈ బుడ్డోడు చూడండి, మా వాడు ఎలా వెళ్తున్నాడో. మా అమ్మాయి చూడు ఎలా ఆడుకుంటుందో. నేనైతే పైన ఆంటీ అండి, చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే ఆంటీ మాత్రం. ఆంటీ నేను రాను అన్నా లాక్కొని వచ్చుకున్నాను మరి వచ్చి కలర్స్ పూసుకొని ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాము. పిల్లలను కూడా చూసుకోవాలి కదా, వాళ్ళు కంట్లో చెవులో పోసుకుంటే మళ్ళీ ఇదో ప్రాబ్లము. ఇంకా వాళ్ళైతే బాగా వాళ్ళు ఎంత పిలిచినా రావట్లేదండి అసలు. 11:30 వరకు ఆడుకున్నారు హోలీ మాత్రం. ఇంకా మేమైతే వెళ్తున్నాం కదా, ఆంటీని బుక్ చేస్తారు చూడండి, ఆంటీని అటాక్ చేస్తారు వచ్చి అందరు. ఇంకా ఆంటీ అంటే ఆ పిల్లలందరికీ చాలా ఇష్టం అండి, బాగా ఆడిపిస్తారనమాట. మెయిన్ పిల్లలందరితో ఆంటీ కూడా కలిసిపోయి ఆడుకుంటారు, బాగా చూసుకుంటారు పిల్లల్ని. చూడండి మా అమ్మాయి చూడండి ఎలా వేస్తుందో ఆంటీకి. తనకి ఆంటీ అంటే బాగా ఇష్టం. అమ్మమ్మ అమ్మమ్మ అని ఎప్పుడు పిలుస్తూ ఉంటుంది ఆ ఆంటీని. ఇంకా కరెక్ట్గా అక్కడ ఒక అమ్మాయి నక్షు అని, నా అమ్మాయి వైజాగ్ నుంచి రావడము, ఇంకా రీతు బయట ఉంది, తాను వచ్చేలాక ఆడుకోమని ఇంకా అలా ఆడుకున్నారు. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్న తర్వాత రీతు వచ్చింది. రీతుతో ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అమ్మాయి వచ్చింది, అక్కడ వాళ్ళ తాతయ్య దిగిపెట్టి వెళ్ళారు. చూడండి ఇంకా అమ్మాయిని అటాక్ చేస్తున్నారు. ఎంత అంటే ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే మా స్వప్న మాత్రం కలర్స్లో ఫుల్ మునిగిపోయింది. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి. ఈ గార్డెన్లోనే ఆడుకుంటారు. మేమైతే ఈవినింగ్ టైమ్స్ అక్కడే కూర్చుంటాము. ఎండకి ఇళ్ళల్లో తట్టుకోలేక అక్కడ వచ్చి చల్లగా ఉంటుంది అనేసి, కిందనే కదా ఇదే మా అపార్ట్మెంట్ అనమాట, కిందనే వచ్చి బాగా కూర్చుంటాము. ఇంకా అందరికీ కలర్స్ వేసుకొని అలసిపోయి మళ్ళీ పూసుకుంటున్నారు చూడండి. వీళ్ళకైతే అలుపు అనేది తీరదండి, ఆడుతూనే ఉన్నారు వాటర్తో. వాటర్ మేము పడుతుంటే వాళ్ళు ఫిల్ చేస్తుంటే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు చూడండి. ఆంటీ అయితే వచ్చారు. ఆంటీ చూడండి నాకు ఎలా వస్తున్నారో. ఇక్కడ బాగా ఈ ఆంటీ బాగా అండి, ఎంత అంటే అంత బాగా కలిసిపోతారనమాట. ఎవరితైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవైతే ఆర్గానిక్ కలర్స్ అనమాట. కలర్స్ అయితే అస్సలు ఉండవండి, స్నానం చేస్తానే వెళ్ళిపోతాయి అన్నమాట. సో హార్మ్ఫుల్ కెమికల్స్ కావన్నమాట, అందులో న్యాచురల్ ఉంటాయి. సృష్టి చూడండి, నాకు ఆంటీ కలర్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్తుంది.
ఫైనల్గా నేను స్వప్న కలర్ చూసుకుంటున్నాము. పిల్లలు ఆడిపించిన తర్వాత మేమైతే వాటర్లో చూడండి ఎలా తడిచిపోయామో, మొత్తం పోసేశారు అక్కడ ఆంటీ వాళ్ళు. వీళ్ళకు మాత్రం ఎంత ఎంజాయ్ చేసినా సరిపోదండి. హోలీ అన్నా, ఒక వినాయక చవితి అన్నా ఎంత ఎంజాయ్మెంటో. ఏదైనా కింద ఇట్లా ఆడుకోవాలంటే చాలు ఇంతసేపైనా ఆడుతూనే ఉంటారు. ఎగ్జామ్స్ ఉన్నాయి, స్కూల్ డుమ్మ కొట్టి మరీ ఆడుతున్నారు చూడండి. చూడండి కియాన్షి వాళ్ళ అమ్మకు తలపైన వచ్చి వాటర్ వేస్తున్నాడు. మా అమ్మాయి అయితే నాకు వచ్చి పూస్తుంది ఫైనల్గా. వద్దున నాకు ఇయ్యకూడదు అలా అన్నగానే వచ్చి పిల్లలైతే అస్సలు వినరండి. పూసుకో, ఏంటి పూసుకుంటే పిల్లలు పోయకూడదా అని అంటున్నారు. మీరు ఎలా చేసుకున్నారండి హోలీ? మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. ఆంటీ అయితే ఊరు వెళ్ళాలనేసి పిల్లలను తీసుకొని ఆంటీ వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే కాసేపు ఉండేసి మళ్ళీ పిల్లలను తీసుకొని వచ్చేసాము. ఆంటీకి పాపం ఫంక్షన్ ఉందంట, ఊరు వెళ్ళిపోవాలి పిల్లలతో అనేసి ఆంటీ తీసుకెళ్తున్నారు వాళ్ళ కూతురు పిల్లలు. ఇలా ఎప్పుడో కదండి 1 ఇయర్కి ఒకసారి ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్లోనే ఆనందం ఉంటుంది. చాలా బాగా నేనైతే బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఎప్పుడు ఇంట్లోనే కదా, ఎప్పుడో ఒక్కసారి 1 ఇయర్కి ఒకసారి ఇలా పిల్లలతో అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేది. మేమైతే ఇలా జరుపుకున్నామండి హోలీ అనేది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఏ గ్రీనరీ అంతా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే వీడియో ఫుల్ ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు హోలీ అనేది ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.